ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి ఏంటి? దేవునికి సహజంగా మనుషులకైనా కోరికలు ఇష్టాలు చాలా ఉంటాయి. ఈరోజు మనం ఆలోచించబోయేది ఏంటి అంటే దేవునికి కోరికలు ఉంటాయా, దేవునికి ఇష్టాలు ఉంటాయా అనేది మనం ఆలోచించబోతున్నాం. మొదటిగా కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బైబిల్లో ఆ సందర్భాన్ని, ఆ పర్టికులర్గా సందర్భానికి ఉన్న పదాలను మనం అర్థం చేసుకోవాలి. ప్రీతి అంటే ఏంటి? ఇష్టము. ప్రీతి అంటే ఇష్టము. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. దేవునికి తన ప్రజలంటే ఇష్టం. కీర్తనకారుడు రాస్తూ యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. దేవునికి తన పిల్లలంటే ఇష్టం. ఇప్పుడు సహజంగా ఉదాహరణకి ఎవరైనా తల్లిదండ్రులకి తన పిల్లలంటే ఇష్టం. అంతేగాని ప్రపంచంలో అందరు వాళ్ళ పిల్లల్ని ఏ తల్లి కూడా, ప్రపంచంలో ఉన్న ఏ తల్లి కూడా వాళ్ళ పిల్లల్ని చూసినంత ఎక్కువగా మరొకళ్ళ పిల్లల్ని చూడదు. ఎందుకు? నా పిల్లవాడు, నా కడుపును పెట్టిన బిడ్డ అని చూసుకుంటున్నాడు. ఇక్కడ దేవుడికి అందరూ పిల్లలే. ఈరోజు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని పిల్లవాడే. దేవుడు తయారు చేసిన మనిషే. అందుకే దేవునికి తన ప్రజలంటే ఇష్టం. రెండోదిగా మనం చూడగలిగితే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. క్షమించండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం. 61వ అధ్యాయం 8వ వచనం చూసుకోగలిగితే, అనగా న్యాయము చేయుటగా యెహోవా నాకు ఇష్టము. అసలు చూడండి, అనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము. యెహోవా నాకు ఇష్టము. దేవునికి ఏమి ఇష్టం అంట? ఫస్ట్గా మనం చూసింది ఏంటంటే కీర్తన 149:4లో మనం చూసింది ఏంటంటే తన ప్రజలంటే యెహోవాకి ఇష్టము. తర్వాత నీతిని అనుసరించడం దేవునికి ఇష్టము. ఇంకో చూద్దాం మనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి పిల్లలు ఒకసారి. ఫిలిప్పీ 4:18. ఫిలిప్పీ 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై నా యాగమునై ఉన్నవి. మొదటిగా మనం ఏం చూసామంటే తన ప్రజలంటే యెహోవాకి ఇష్టం. రెండోదిగా న్యాయం చేయడం యెహోవాకి ఇష్టం. తర్వాత నీతిని అనుసరించడం దేవునికి మొదటిగా మనం చూసింది తన ప్రజలంటే దేవునికి ఇష్టం. తర్వాత న్యాయం చేయడం దేవునికి ఇష్టం. తర్వాత పరిశుద్ధుల. ఇక్కడ ఎపఫ్రోదీతు అంటే ఎవరు? దేవుని సేవకుడు. ఎపఫ్రోదీతు అంటే దేవుని సేవకుడు, దేవుని పనిచేసే సేవకుడు. దేవుని ఇష్టాలను, కష్టాలను, దేవుని బాధ్యతలను ఎరిగిన సేవకుడు. ఒక పౌలు, ఒక క్రీస్తు, ఒక ఆనాటి సంఘపు పేతురు, అలాగే ఇంకా స్టెఫను. ఇలాగా ఎపఫ్రోదీతు కూడా దేవుని ఇష్టాన్ని, దేవుని బాధ్యతను, దేవుని తపనను ఎరిగిన సేవకుడు ఎపఫ్రోదీతు. ఇక్కడ ఏముందంటే నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది. నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. నాకేది కొరత లేదు.
మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. మీరు పంపిన వస్తువులు, మీరు ఇచ్చిన వస్తువులు ఎపఫ్రోదితు వలన, ఇక్కడ ఇచ్చింది వేరే కథండి. ఎవరి వల్ల ఇచ్చింది? ఎపఫ్రోదితు వలన. పుచ్చుకొని అంటే తీసుకొని, ఏమీ తక్కువ లేక ఉన్నాను, నాకేమీ కొరత లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, అవి చాలా మనోహరంగా సువాసనగా ఉంటాయి. దేవునికి ప్రీతికరమును, ప్రీతి అంటే ఇష్టము, ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. పరిశుద్ధుల అవసరతలకు తీర్చడం, పరిశుద్ధులకు ఏమి కొరువు ఉందో తీర్చడం, దేవుని సేవకులకు ఏది కొరతుందో తీర్చడం, దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది దేవునికి ఇష్టం. తర్వాత సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. 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 బలుల నర్పించుట కంటే యెహోవా పైన చదువుకున్న 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఏమన్నాడు అంటే దేవుడు, కీర్తనకారుడు కీర్తనకారుడు ద్వారా మనతో ఏం మాట్లాడుతుందంటే, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల నర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. నీతి న్యాయం వేరు పదాలు. నీతి అంటే ఒక మనిషికి యథార్థంగా సాయం చేయడాన్ని నీతి అంటారు. న్యాయం తనకి అన్యాయం జరుగుతున్నా చూడలేక, తనకి అన్యాయం జరుగుతున్నా తట్టుకోలేక సాయం చేసేదాన్ని న్యాయం అంటారు. మనకి బైబిల్లో మనకి సరిగా ఆ పదాలకు అర్థాలు తెలియకపోతే మనం చదవలేం బైబిల్. నీతి న్యాయములను అనుసరించు అంటే ఫాలో, అనుసరించడం. దాన్ని అంటే సహజంగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ బ్యాంకు రాబరీ చేసి వెళ్తా ఉన్నాడు. తర్వాత వెనకాల పోలీసు తమ్ముడు పడతా ఉన్నాడు. ఇప్పుడు పోలీసు దొంగను ఏం చేస్తున్నాడు? అనుసరిస్తున్నాడు. అంతేనా? లేకపోతే ఇంకొచ్చేస్తాడు చూడండి. ఇప్పుడు ఒక మనిషి వెళ్తున్నాడు, తన వెనకాలే తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తాడు అనేది కొంతమంది కనిపెడతారు. దాన్ని అనుసరించడం అంటారు. మనం ఎవరిని అనుసరించి బతకాలి? క్రీస్తుని అనుసరించి మనం బతకాలి. మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? క్రీస్తుని మాదిరిగా పెట్టుకోవాలి. తర్వాత చూడగలిగితే, నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటా బలుల నర్పించడం కంటే యెహోవాకు ఇష్టం. నీతి న్యాయాన్ని అనుసరించి నడుచుకోవడం బలుల నర్పించడం కంటే యెహోవాకి ఇష్టం. తర్వాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. అందరూ మీ బైబిల్ తీసి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. ఉపకారమును ధర్మమును చేయి మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం చేయడం అంటే దేవునికి ఇష్టం. ఉపకారం అంటే ఏంటి? ఉపకారం అంటే మేలు, పరోపకారం అంటే కీడు. ఒకనికి మేలు చేయడం అంటే దేవునికి ఇష్టం. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, ఇక్కడ నీ ముందు మనిషి వెళ్తున్నాడు. ఆ మనిషిది అక్కడ పడిపోయింది నోటు, 100 రూపాయల నోటు పడిపోయింది రోడ్డు మీద. అప్పుడు నువ్వు దేవునికి ఉపకారం చేసే మనస్తత్వం గలవాడివైతే, దేవునికి ఇష్టమైన పని చేసే మనస్తత్వం నీదైతే, ఆ తీసుకెళ్ళి ఆయన తెచ్చి మరీ వస్తాం. అదే నాకెందుకులే, నాకు అవసరం లేదు, చిక్కింది పండగ చేసుకుంటా అనుకునేవాడు అయితే అది తీసుకెళ్ళి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాను దాన్ని. అది ఇక్కడ ఏమన్నా చూడండి,
ఉపకారము ధర్మమును చేయు మర్చిపోకుడి. అంటే యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం చేయడం అంటే దేవునికి ఇష్టం. తర్వాత కీర్తన గ్రంథం 51వ అధ్యాయము ముగిచ్చేస్తాను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17 వచ్చిన చూడగలిగితే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. బలు అంటే ఏం తెలుసా? ఆనాటి కాలంలో దేవునికి ఎవరైనా పాపం చేస్తే దేవునికి ఇచ్చే ఒక ఆనాటి కాలంలో బలు అంటే ఏంటంటే, ఆనాటి కాలంలో బలు అంటే ఏంటంటే తాను చేసిన పాపానికి ఏదో ఒక బలు అంటే, ఆనాటి కాలంలో ఇశ్రాయేలు తాము చేసిన పాపానికి ఏదో ఒక జంతువుని అర్పణగా ఇచ్చేవాళ్ళు దేవునికి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, విరిగిన మనసే దేవుని ఇష్టమైన బలులు. విరిగిన మనస్సు అంటే బాధలతో కృంగిపోతున్నావా? బాధలతో సతమతం అయిపోతున్నావా? బాధలతో హృదయం కరిగిపోతుందా? దేవుడు ఏమన్నా చూడండి, విరిగిన హృదయం దేవుని ఇష్టము. దేవుని సేవలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని, ఆ విరిగిన మనసుని కలిగి ఉన్నావా దేవుని యందు? దేవుడు యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టడని ఆ విరిగిన మనసును కలిగి ఉన్నావా? ఆ విరిగిన మనసు అంటే దేవునికి ఇష్టం. తర్వాత చివరిగా చూసుకుంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. ఫస్ట్ లైన్ చూడండి, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతని నలుగుగొట్టుటకు యెహోవాకే ఇష్టమాయెను. అతను అంటే ఇక్కడ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు.